కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండీక్షేత్రనివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత భక్తి యోగము 12వ అధ్యాయము గేయం గీత అని శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్తాడు. గానము ఎవరిది చేయాలి అని అంటే గీతా గానం చేయాలి అన్నాడు. అంటే గీతా పారాయణం చేయాలి. పారాయణము అని అంటే అయనము అంటే ఆశ్రయము, పరము అంటే శ్రేష్టము. భగవద్గీతయే మనకు శ్రేష్టమైనటువంటి ఆశ్రయము. భగవద్గీతను ఆశ్రయించినట్లయితేనే మన యొక్క జన్మ ధన్యమవుతుంది. అటువంటి వానికే జన్మ మరణ రూప సంసారం యొక్క నివృత్తి అవుతుంది. అందువల్ల ప్రతివారు కూడా పవిత్రమైనటువంటి గీతా గ్రంథాన్ని పఠనం చేస్తూ ఉండాలి. మరియు వీలైతే ఆ శ్లోకాల యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ తెలియనట్లయితే తెలిసినటువంటి మహాత్ములను ఆశ్రయించి ఆ గీతా తత్వాన్ని తెలుసుకోవాలి. భగవంతుడు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా స్త్రీయో వైశ్యాస్ తథా శూద్రాస్ తేపి యాంతి పరాం గతిం మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయ అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా భగవద్గీతను చదవడానికి ఎవరు అధికారులు అంటే ఇక్కడ స్త్రీ పురుష బాల వృద్ధ వయో అవస్థాది భేదాలు ఏమీ లేవు. స్త్రీయో వైశ్యాస్ తథా శూద్ర, స్త్రీలు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ ఉపలక్షణంగా ఎవరైనా కానీ మ్లేచ్చులు సహితంగా ఎవరైనా కూడా అధ్యయనం చేయవచ్చు. ఒకవేళ కొన్ని నియమాలు శాస్త్రానికి చెప్పబడ్డాయి. ఉపనిషద్ రూప వేద భాగం ఏదైతే ఉందో అది శూద్రులు చదవకూడదు అని కొన్ని చోట్ల చెప్పబడింది. దాన్ని కూడా నిషేధించారు మహాత్ములు. ఎందుకంటే ఉపనిషత్తుల్లో కూడా రైకుడు మొదలైనటువంటి వాళ్ళు మహాజ్ఞానులు అని చెప్పింది ఉన్నది. వాళ్ళు శూద్రులు. ఆ శూద్రునికి బ్రహ్మజ్ఞానం ఎలా కలిగింది? ఆ శూద్రుని యొక్క విషయం ఉపనిషత్తుల్లో ఉల్లేఖనం ఎందుకు చేయబడింది? మరి స్త్రీలు కూడా ఎంతోమంది విద్వద్ వరిష్ఠులు ఉన్నారు.
సతీ అనసూయ, మైత్రేయి, గార్గి, సులభ, చూడాల, ఎంతోమంది విదుషీమణులు ఉన్నారు, స్త్రీలు కూడా. మరి ఉపనిషత్తుల్లో ఉల్లేఖనం చేయబడిందనంటే మరి స్త్రీలకు కానీ శూద్రులకు కానీ వేద పారాయణము, వేద పఠనము నిషేధం ఎందుకు అని కూడా దాన్ని నిరాకరించడం జరిగింది. అయితే మనకు భగవద్గీత ఉపనిషత్తు యొక్క సారం ఉన్నది, కానీ ఇది స్మృతిలో వస్తుంది. భగవద్గీత మహాభారత అంతర్గతం కాబట్టి మహాభారతము ఒక స్మృతి ఉన్నది, అంటే స్మరించి చెప్పింది ఉన్నది, పురుష రచితం ఉన్నది, ఈశ్వరవాణి కాదు, వేదము కాదు, వేదం యొక్క సారం ఉన్నది. అయితే గీతను కూడా ఉపనిషత్తుల్లాగానే మనం గౌరవించడం కూడా జరుగుతుంది. మనం ప్రతి అధ్యాయం చివరలో శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని మనం చదువుతూ ఉంటాం. అంటే ఉపనిషత్తుల్లో చెప్పని విషయము అంటూ లేదు. మరి ఆ ఉపనిషత్తుల్లో ప్రతి విషయం ఏదైతే చెప్పబడిందో అది మనకు భగవద్గీతలో ఉంది. అందుకని ఇది కూడా భగవద్గీతతో ఉపనిషత్తులతో సమానము అని చెప్పింది. అందువల్ల ఇక్కడ ఎవరు పఠించాలి, ఎవరు పఠించకూడదు అనేటువంటి నియమం ఏమీ లేదు. ఎవరైనా కూడా పఠించవచ్చు. ఎందుకంటే భగవద్గీత మనకేం చెప్తుంది? మన స్వరూపాన్ని హస్తామలకం వలె, చేతిలో ఉసిరికాయ వలె చక్కగా చూపెడుతుంది. మరి ఆ స్వరూపం ఏదైతే ఉందో అది శూద్రుల్లో ఉన్నది, బ్రాహ్మణుల్లో ఉన్నది, దేవతల్లో, రాక్షసుల్లో, అందరిలో ఒకే ఒక ఆత్మ ఉన్నది. అది అందరి యొక్క స్వరూపం ఉన్నది. మరి ఎప్పుడైతే అందరి యొక్క స్వరూపమో మరి వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి ఏం ఆక్షేపం ఉంది? ఇక్కడ వారి స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి అధికారులు ఉన్నారు. అందువల్ల ఎవరికి కూడా నిషేధం అంటూ లేదు. అయితే ఇప్పుడు వర్తమాన పరిస్థితుల్లో సమాజంలో స్త్రీలు భగవద్గీత పారాయణ చేయుటలో వంచితులవుతున్నారు. అజ్ఞానం అనేది స్త్రీ సమాజంలో మరింత కరుడు కట్టుకుపోయింది అంటాడు. ఒకటి, పురుషులు స్త్రీలకు అవకాశం ఇవ్వడం లేదు, ఇదొక కారణం ఉంది. నీకెందుకులే, ఇంత వంట చేసుకుంటూ ఉండు, పిల్లలుగా అనుకుంటూ ఉండు అని పురుషులు వాళ్ళను గీతా పఠనం చేయడానికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వక వాళ్ళను వాళ్ళ శాసనంలో ఉంచుకుంటున్నారు. ఇదొక కారణమైంది. మరి స్త్రీలలో కూడా ఒక బలహీనత ఉంది. మాతో ఏమవుతుందిలే, మేమేం చేయగలుగుతాంలే అనేటువంటి ఒక మానసిక బలహీనత ఉంది. ఈ రెండు కారణాలను తీసేస్తే వారు కూడా తప్పకుండా అధ్యయనం చేయగలుగుతారు. ఎందుకంటే మనకు మొట్టమొదటి గురువే స్త్రీ, తల్లి. కాబట్టి వారికే ఒకవేళ ఆత్మజ్ఞానం లేకపోతే మరి వారి సంతానానికి ఆత్మజ్ఞానం ఏ విధంగా ప్రాప్తమవుతుంది? మరి ఆచారాలు, విచారాలు, సంప్రదాయాలు, నియమాలు, నిష్టలు ఇవన్నీ కూడా మనకు తల్లి ద్వారానే మొట్టమొదలు ప్రాప్తమవుతాయి. కాబట్టి మరి తల్లులు కూడా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, గీతా పఠనం చేయాలి. ప్రతి వారికి కూడా అధికారం ఉంది. కాబట్టి తల్లులు జ్ఞానానికి, విద్యకు దూరమైపోయినారు అంటాడు. ఈనాటి స్త్రీలలో కూడా కొన్ని విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు కూడా భోగాలకు లోనైపోయినారు. స్త్రీలు కూడా, పురుషులే కాదు, స్త్రీలు కూడా భోగాలకు లోనైపోయినారు. ఇప్పుడు ధర్మపత్నీలు కావడం లేదు, భోగపత్నీలు అవుతున్నారు. కేవలం భోగం కోసం మాత్రమే మనము జీవితానికి వచ్చినాము, జన్మానికి వచ్చినామని అనుకుంటున్నారు. అందుకని వారు కూడా వారి యొక్క ఆచార విచారణను మార్చుకోవాలి. పురుషులు కూడా వారి యొక్క శాసనాన్ని ఉపసంహరించుకోవాలి. అప్పుడే కానీ స్త్రీలు ముందుకు రాగలుగుతారు, ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారు. కాబట్టి కొందరు అనుకుంటారు, పురుషులు మా భార్య అచ్చం సీతలాగా ఉండాలి అనుకుంటారు కదా. సీతలాగా ఉండొచ్చు, కానీ వాడు కూడా రాముల్లాగా ఉండాలి కదా, అంతే కదా. వాడు కూడా రాముల్లాగా ఉంటే వీళ్ళు కూడా సీతలాగా ఉంటారు. మరి వాడే రావణుడైతే అప్పుడు ఈమె దుర్గాదేవి అవుతుంది కదా. అందువల్ల స్త్రీలను ఎప్పుడు కూడా నిర్బంధించరాదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవోపి తిష్టతి. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, ఆదరించబడతారో, పూజింపబడతారో అక్కడ దేవతలు కూడా పూజింపబడినట్టే అని మనకు మన హైందవ సంప్రదాయం చెప్తుంది. కాబట్టి ప్రతివారు కూడా భగవద్గీతను అధ్యయనం చేయడానికి అధికారులే. స్త్రీ పురుషునికి అర్ధ శరీరం అని చెప్పింది ఉన్నది కదా. అర్ధనారీశ్వరుడు అయింది కదా శివుడు. ఎందుకు? పార్వతి సగం శరీరాన్ని ఆక్రమించుకుంది. దాని ద్వారా ఏం తెలుస్తుందంటే పురుషులకు స్త్రీలు అర్ధ శరీరం. జగద్గురు శంకరాచార్యుల వారు కూడా మండన మిశ్రునితో వాదం చేసేటప్పుడు మండన మిశ్రుడు
ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత ఇక శంకరుల వారిదే విజయము అని అంటూ విజయాన్ని ప్రకటించబోతుండగా ఉభయభారతి లేచింది. ఉభయభారతీ దేవి ఎవరు? మండల మిశ్రుని యొక్క సతీమణి. ఆమె లేచి అంటది, చూడు, పురుషునికి స్త్రీ సగం శరీరం. నువ్వు ఇప్పుడు మా భర్తను గెలిచావనంటే పూర్తిగా గెలవలే, సగమే గెలిచినావు. చూడు, ఆ మెడలో ఉన్నటువంటి మాల చూడు, అది సగమే వాడిపోయింది, పూర్తిగా వాడిపోలే. అంటే నేను నిలిచి ఉన్నాను ఇక్కడ, నన్ను గెలిస్తే అప్పుడు నువ్వు పూర్తిగా గెలిచినట్టు అని అంది. అంటే పురుషునికి సగం శరీరం స్త్రీ అన్నమాట. ఎప్పుడైతే స్త్రీకి బ్రహ్మ విద్య ప్రాప్తం కాలేదో అప్పుడు సమాజమే పూర్తిగా అధూరా అయిపోతుంది, అది అనాథ అయిపోతుంది. ఒక పురుషుని యొక్క శరీరంలో సగభాగము అది పక్షవాతం వచ్చిందనుకో, పక్షవాతం వస్తుంది కదా, కాలు చెయ్యి ఒక చెయ్యి ఇట్లా సగం భాగం అది పని చేయకుండా అయిపోతే ఇక మిగతా భాగం ఏం చేస్తుంది? అది ఉన్నా కూడా లేనట్టే. అట్లా పురుషునికి స్త్రీ సగం శరీరం కాబట్టి స్త్రీ ఒకవేళ విద్యకు వంచితురాలైతే పురుషుడు కూడా వంచితుడైనట్టే, అప్పుడు సమాజం కూడా వంచితమైనట్టే. అందుకని స్త్రీలు వాళ్ళు ముందుకు రావాలి, ఉత్సాహంతో శాస్త్రాన్ని, భగవద్గీత శాస్త్రాన్ని చేతపట్టాలి. అందరు కూడా సీతలు కావాలి, సావిత్రులు కావాలి, మదాలసలు కావాలి. ప్రతివారు కూడా దౌర్బల్యాన్ని వదిలిపెట్టాలి, మేము కూడా సాధిస్తాము అనేటువంటి ధైర్యంతో ముందుకు రావాలి. మదాలస ఆమె జ్ఞానాన్ని పొంది తన పుత్రులకు కూడా జ్ఞానాన్ని బోధించింది. తొట్టెల్లో ఊపుకుంటూ జ్ఞానామృతాన్ని వాళ్ళకు జోలపాటతో పాటు వాళ్ళకు జ్ఞానాన్ని బోధింది కదా. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసార మాయా పరివర్జితోసి సంసార స్వప్నం త్యజమోహ నిద్రాం మదాలసా వాక్యము వాచపుత్రం. ఏ నాయనా, నువ్వు శుద్ధ స్వరూపుడవు, బుద్ధ స్వరూపుడు. శుద్ధం అంటే నీ యందు మాయా మలం అనేది లేదు. బుద్ధం అంటే నువ్వు జ్ఞానస్వరూపుడవు. మరి నిరంజన, అంజనం అంటే కాటుక, అంటే ఏమన్నట్టు ఉపలక్షణంగా అజ్ఞానం, చీకటి అనేటువంటి అజ్ఞానం, అది లేనటువంటి వాడు నువ్వు. ఈ సంసారం అనేటువంటి మాయను నువ్వు ఏమాత్రం స్పర్శించినటువంటి వాడవు, నువ్వు అసంగుడవు. ఈ సంసారం అనేటువంటి స్వప్నాన్ని త్యజించి ఈ మోహనిద్ర నుండి మేలుకో అని అంటూ జోలపాట వాడుతూ ఇటువంటి బోధ చేసింది ఆ మదాలస. చూడు, మరి అటువంటి మన హైందవ సంప్రదాయంలో మరి మనం కూడా ఉన్నాం. మరి మనం ఎందుకు అటువంటి విద్యను ఆర్జించకూడదు? మనం ఎందుకు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోకూడదు? ఎందుకంటే అది మన అందరి యొక్క స్వరూపం ఉన్నది. ఎవరి సొత్తు ఒక్కరిది, ఒక వ్యక్తిగతమైనటువంటి వారి యొక్క సొత్తు కాదు. ఆత్మజ్ఞానం అనేది అందరి యొక్క స్వరూపం ఉన్నది. అందువల్ల ప్రతి తల్లి కూడా మరి వారు ఆత్మజ్ఞానాన్ని పొంది వారి యొక్క సంతానానికి కూడా ఉగ్గు పాలతో బోధ వాళ్ళకు పొయ్యాలి. అందువల్ల ఈ సువర్ణమైనటువంటి మహాభాగ్యం మనకు గీతామాత ద్వారా ప్రాప్తమవుతుంది. అటువంటి గీతామాతను ఆశ్రయించి అందరూ కూడా తరించాలి. అయితే మనం చదువుకుంటున్నది ఇప్పుడు భక్తి యోగం. భక్తి అంటే సామాన్యంగా అర్థం ఏంటంటే ప్రేమ అని అర్థం. భక్తి అంటే ప్రేమ. అయితే ప్రేమ అనేది ప్రతి వ్యక్తిలో ఉంది. క్రూరమైన జంతువుల్లో కూడా ప్రేమ ఉంది. సింహము, పులులలో కూడా ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉంటే మనల్ని తింటాయి కదా, ఉందా ప్రేమ? నిజంగా లేదా? లేకపోతే వాటి పిల్లల్ని ఎందుకు ప్రేమతో చూసుకుంటాయి? ఇతర పశువులను అయితే చంపి తింటాయి, వాటి పిల్లల్నేమో చక్కగా పోషిస్తాయి. మరి ప్రేమ ఉన్నట్టా లేనట్ట? ఆ హింసక పశువుల్లో కూడా ప్రేమ ఉంది. ప్రతి పశువులో, పక్షులో, అన్నిట్లో కూడా ప్రేమ ఉంది. పక్షులు చూడండి, ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఆహారం తీసుకొచ్చి పిల్లలకు పెడతాయి. అవి చూసారు, ప్రేమ ఉంటే పెడతాయా లేకుంటేనా? ప్రేమ ప్రతి వస్తువులో ఉంది, ప్రతి ప్రాణిలో ఉంది ప్రేమ. ఆ ప్రేమకే భక్తి అంటారు. కాకపోతే అనన్యమైనటువంటి ప్రేమ లేదు మనకు. ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమను మనము అంత భిన్న భిన్నంగా చేసి ముక్కలు ముక్కలు చేసి వాళ్ళకింత వీళ్ళకింత వాళ్ళకింత వీళ్ళకింత ఇచ్చినాము మన ప్రేమను. ఎవరెవరకు? భర్తకు కొంత ఇచ్చినాం, భర్త భార్య కొంత ఇచ్చాడు, పిల్లలకు కొంత ఇచ్చాడు, తల్లిదండ్రులకు కొంత, బంధుమిత్రాలకు కొంత, వాళ్ళకింత పంచిపెట్టాడు ప్రేమను కదా. ఈ విధంగా ప్రేమ స్ప్రెడ్ అయిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. అందుకని అది ఏం పనిచేయడం లేదు. చూసారా, ఇప్పుడు సూర్యకిరణాలు జగత్తంతా ప్రసరిస్తూ ఉన్నాయి. ఆ సూర్యకిరణాలు
ఏ వస్తువునైనా కాల్చుతున్నాయా సూర్యకిరణాలు? కాల్చడం లేదు. కానీ అవే సూర్యకిరణాలను ఒక భూతద్దం యొక్క సహాయం చేత వాటిని ఒక చోట కేంద్రీకృతం చేశామనుకోండి. భూతద్దం ద్వారా ఏమవుతుంది, ఆ భూతద్దం పైన పడిన కిరణాలు అవి వక్రీభవనాన్ని చెంది ఒక కేంద్రం దగ్గరికి వస్తాయి, ఒక పాయింట్ మీదకి వస్తాయి, ఒక చోటనే పడతాయి. అప్పుడు అవన్నీ ఏకత్రితమయ్యి అక్కడ అగ్నిని పుట్టిస్తాయి. అంటే ఎప్పుడైతే సూర్యకిరణాలు అన్నీ కూడా ఏకత్రితమై అగ్నిని ఏ విధంగా పుట్టిస్తాయో అట్లా మన యొక్క ప్రేమను కూడా అంత వెదజల్లినాం కదా ప్రపంచంలో, వాళ్ళకింత వీళ్ళకింత. దాన్ని ఏం చేయాలి, అంతటిని తీసుకొచ్చి ఒక పరమాత్మ యందే కేంద్రీకృతం కనుక చేసినట్లయితే మనకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. అందుకే ఈ భక్తికే ఏమన్నాడు నారద మహర్షి, సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అన్నాడు. పరాణురక్తిరీశ్వరే అని శాండిల్య ఋషి అన్నాడు. కాబట్టి ఈ ప్రేమ అనేది అందరిలో ఉంది, కానీ పరమ ప్రేమ లేదు. భగవంతుని యందు కేంద్రీకృతమైనటువంటి కేవలము భగవంతుడు తప్ప అన్యము నెరుగనటువంటి ప్రేమ అనేది లేదు మన దగ్గర. ఉంది కానీ పరమ ప్రేమ లేదు. అందుకే చెప్పినాడు సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. భక్తి అనేదానికి లక్షణం చేస్తూ నారద మహర్షుల వారు నారద భక్తి సూత్రాల్లో చెప్తాడు. సాతు అంటే ఆ భక్తి ఏదైతే ఉందో, అస్మిన్ అంటే పరమాత్మ యందు పరమ ప్రేమ రూప. పరమ ప్రేమ అనేదే భక్తి, అదేదో కాదు అనే విధంగా చెప్పినాడు. కాబట్టి మనం ఇక్కడ భక్తిని అనేది మనమే దాన్ని ఉత్పన్నం చేసుకోవాలి. మన ప్రేమను భగవంతుని యందు పెట్టాలి. కానీ ఎక్కడో డబ్బిచ్చి కొనుక్కుంటా అంటే దొరికేది కాదు ప్రేమ అనేది. ఏ కంపెనీలో దొరుకుతుంది అని మనం శోధన చేయాల్సిన పని లేదు, ఎందుకంటే బయట దొరికేదే కాదు. అది మనమే భగవంతుని యందు ప్రీతిని పెట్టుకోవాలి. అది ఈ భక్తి అనేది ఎటువంటిది అని అంటే రైలు బండి వంటిది అంటాడు. రైలు బండి, కర్మ అనేది ఎడ్ల బండి, భక్తి అనేది రైలు బండి, జ్ఞానం అనేది విమానం కదా. మరి దేనిలో పోదామని చూస్తారు మీరు? ఎడ్ల బండి మీద పోతారా, విమానంలో పోతారా? విమానంలో పోతారా కదా. విమానంలో పోతే అది ఎప్పుడు కూలిపోయేది తెలియదు కదా. ఎడ్ల బండి మీద పోతే అది ఎన్నడు పోతామో తెలియదు, ఎన్ని జన్మలు అవుతాయో తెలియదు. ఎడ్ల బండి మీద పోతే ఎప్పుడు పోతామో తెలియదు. ఈ జన్మక, మళ్ళ జన్మక, మరి ఎన్ని జన్మలక అది తెలియదు కదా. అన్నిటికంటే ఉత్తమం రైలు బండి కదా. అది భక్తి అన్నమాట. కర్మ మార్గం కూడా మనకు అత్యంత యోగ్యం కాదు. జ్ఞాన మార్గం మంచిదే, చాలా శ్రేష్టమే. కానీ ఒకవేళ అక్కడి నుంచి పతనం అయ్యిండు అనుకో, వాడికి ఎముకలు కూడా దొరికాయి కదా వాడి కింద పడితే. చాలా మంచిదే జ్ఞాన మార్గం, కానీ మళ్ళీ పతనం కావద్దు, అంటే మళ్ళీ ప్రపంచోన్ముఖం కావద్దు మన బుద్ధి. కానీ భక్తి కనుక ఉన్నట్లయితే వీడు పడిపోవడానికి అవకాశం లేదు. పడిపోయినా కానీ మళ్ళీ లేస్తాడు, ఇక్కడ ఏమీ ఆపత్తి లేదు. అందుకని భక్తి మార్గమే చాలా శ్రేష్టము అని ఈ అధ్యాయంలో చెప్తున్నాడు భగవంతుడు. అయితే ఈ భక్తి కొరకు ఆ పరమాత్మ కోసము మనం ఎక్కడో లోకలోకాంతరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. భక్తి కనుక చేసినట్లయితే మన యొక్క హృదయంలోనే భగవంతుడు ప్రకటమవుతాడు అంతే. అయితే మన మనస్సు ఏదైతే ఉందో ఇది అనాది కాలం నుంచి ప్రపంచం వైపుకే అది ప్రవహిస్తూ ఉంది. ఏ విధంగా నది ఎప్పుడు కూడా పల్లం వైపుకే ప్రవహిస్తుంది, ఎత్తుకు ప్రవహిస్తుందా? ప్రవహించదు, పల్లం వైపుకే ప్రవహిస్తుంది. అట్లా మన యొక్క మనసు కూడా ఎప్పుడు కూడా ప్రపంచం వైపుకే ప్రవహిస్తూ ఉంది. కానీ ఏ విధంగా నదిని, పల్లం వైపుకు ప్రవహించేటువంటి నదిని ఆనకట్ట వేసి దాన్ని నీటిని నిల్వ చేసి దాన్ని ఎత్తు భూములపైకి కూడా, మెట్ట భూములపైకి కూడా కాలువలు తీసి నీటిని పంపిస్తూ ఉన్నారు. పొలాలకు, చేళ్లకు నీటిని సరఫరా చేస్తున్నారు. మరి భూమండలం అంతా సస్యశ్యామలమయ్యి పంటలు చక్కగా పండుతూ ఉన్నాయి. అట్లా మన మనస్సు అనేటువంటి ప్రవాహరూప నదిని ప్రపంచం వైపుకు పోనీయకుండా దాన్ని వైరాగ్యము అనేటువంటి ఆనకట్ట వేసి అభ్యాసము అనేటువంటి కాలువల ద్వారా మనము భగవంతుని వైపుకు మళ్లించాలి. యోగ సూత్రంలో కూడా ఇదే విషయం చెప్పినాడు. చిత్త నది అన్నాడు. చిత్తమును ఒక నది రూపకంగా వర్ణన చేసినాడు. అది అభ్యాస వైరాగ్యాల చేత దాన్ని నిరోధించి మనము ఆ
ఆత్మోన్ముఖం చేయడానికి వస్తుంది అని చెప్పినాడు. కాబట్టి మరి మన మనస్సును ప్రపంచంలో కాకుండా పరమాత్మ యందే అనురక్తిని కలిగేలాగా చెయ్యాలి. పరానురక్తి ఈశ్వరే అని శాండిల్య ఋషి చెప్పిన ప్రకారంగా మనము పరమభక్తిని పొందాలి. ఏ విధంగా గోపికా స్త్రీలు వాళ్ళు శ్రీకృష్ణుని చూడండి ఒక గడియ కూడా వాళ్ళు ఉండలేకపోయేవారు అన్నమాట. ఒకనాడు ఒక గోపిక, ఆమె పరాధీనురాలు, ఇంట్లో కొత్త కోడలు, అత్త మామ భర్త వాళ్ళ అధీనంలో ఉంటుంది. ఆ కృష్ణుని చూడడానికి ఆమెకు అవకాశం దొరకడం లేదు. కానీ కృష్ణుని చూడాలనేటువంటి తహతహ లోపల ఉంది. నేను ఏ విధంగా కృష్ణుని దర్శనం చేసుకోవాలి అని అవకాశం కోసము ఎదురు చూస్తూ ఉంది. అయితే ఆ రేపల్లెలో ఆ నందుని ఇంట్లో ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది, ప్రజ్వలిస్తూ ఉంటుంది. అయితే సాయంత్రం వేళల్లో ప్రతి ఇంటి వాళ్ళు ఆ ప్రమిద నూనె ఒత్తి వేసుకొని వచ్చి ఆ నందుని ఇంట్లో అంటించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవారు అన్నమాట. అయితే ఇది అవకాశం దొరికిందనుకొని ఆ గోపిక ప్రమిద నూనె అవన్నీ తీసుకొని వచ్చింది. ఇప్పుడే అవకాశం దొరికింది, ఆ నందుని ఇంటికి పోయాలా, ఆ కృష్ణుని దర్శనం చేసుకొని రావాలి అనుకొని పోయింది. ఇప్పుడు ఆమెకు ఎందుకు పోతున్నావు, ఎక్కడ పోతానో అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే దీపం ముట్టించుకురావడానికి పోతున్నాను ఒక నెపం. ఆమె నందుని ఇంటికి పోయింది, ఆ దీపం దగ్గరికి పోయింది. ఆ పెద్ద దీపం వెలుగుతూ ఉంది. ఆ దీపానికి ఈ చిన్న దీపాన్ని వెలిగించుకోవడానికి అక్కడికి వెళ్ళింది. వెళ్ళి ఆ దీపాన్ని అటు పెట్టింది, ఇటు ఈయన చూసుకుంటా నిలబడ్డది. ఆ కృష్ణుని, బాలకృష్ణుని. ఆ కృష్ణుని ఎట్లా చూస్తుంది అని అంటే పూర్తిగా ఆమె మర్చిపోయింది, లోకాన్ని మొత్తం మర్చిపోయింది. మొత్తం మనసు అక్కడ సమర్పణ చేసింది, ఇటు చేయి పెట్టింది. ఆ దీపానికి ఏలే పెట్టింది. ఆమె దీపం ముట్టించడానికి పోయి ఏలే అటు పోయింది, ముంగటికి పోయింది, ఏలు ముంగటి పోయింది. ఆ ఏలు కాలుతున్నది, కానీ ఆ ఏలు కాలేదు కూడా స్పృహ లేదు ఆమెకు. ఆ విధంగా చూస్తూ ఉన్నది ఆ బాలకృష్ణుని. ఏలు కాలుతున్నది కూడా ఆమెకు స్పృహ లేదు, అంత పరధ్యానంలో అయిపోయింది ఆమె. చూసారా? అప్పుడు యశోదమాత చూసి, ఏమైంది నీకు, నిద్రపోతున్నావా, నిలబడి ఏం చేస్తున్నావు, ఏలు కాలుతుంది తీ అని వచ్చి ఆ యశోదమాత ఆ ఏలును తీసింది. అంతవరకు కనుక ఆమెకు స్పృహనే లేదు ఆ గోపికకు. అంటే చూడు మనసును ఎట్లా సమర్పణ చేసింది. ఏలు కాలుతుంటే కూడా ఆమెకు స్పృహ లేదని అంటే మనసు ఇప్పుడు ఎక్కడున్నట్టు, కృష్ణుని యందు ఉన్నది. అట్లా సమర్పణ అంటే అది భక్తి అంటారు కదా. అటువంటి భక్తి మరి మన మనసు ఆ విధంగా భగవంతునికి సమర్పణం కావాలి, దానికి భక్తి అంటారు. అది ఆ విధమైనటువంటి భక్తి అట్లాంటిది మనకు ఉండాలి అని చెప్పినాడు. ఆ భక్తుడు ఆ విధంగా గోపికలలాగా మనసును సమర్పించినట్లయితే ఆ భగవంతుని యొక్క ఆ దివ్యానుభూతి, ఆ పరమానందము మనకు ప్రాప్తమవుతుంది అని చెప్తూ ఆ గోపికలను వర్ణిస్తూ ఈ విధంగా చెప్పబడింది ఉన్నది. ఒక చిన్న పాట పాడుకున్నాము, నాతో మీరు అనండి. మొత్తం అన్నీ అనేది లేదు, నేను మొదలు ఏదన్నానో గదే అనుంటే మీరు ఎప్పటికీ, మిగతాది అనేది ఏమి లేదు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా. శ్రీకృష్ణ గోవింద హే నాథ నారాయణ వాసుదేవా. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా. శ్రీకృష్ణ విష్ణు మధుకైటభారే, భక్తానుకంపిన్ భగవన్ మురారే. త్రాయస్వ మాం కేశవలోకనాథ, గోవింద దామోదర మాధవేతి.
సమర్పితచిత్తవృత్తి. దధ్యాదికం మోహవసాదవోచత్ గోవింద దామోదర మాధవేతి. ఉల్లోఖలే సంవృతతండులాంచ సంఘట్టయంత్యో ముసలై ప్రముగ్ధాః. గాయంతి గోప్యో జనుతానురాగా గోవింద దామోదర మాధవేతి. గృహే గృహే గోపవధూ సమూహః ప్రతిక్షణం పింజరసారికాణాం. స్ఖలద్గిరాం వాచయితుం ప్రవృత్తో గోవింద దామోదర మాధవేతి. పర్యంకికాభాజమలం కుమారం ప్రస్వాపయంత్యో కిల గోపకన్యాః. ప్రస్వాపయంత్యో కిల గోపకన్యా జగుప్రబంధం స్వరతాళబంధం. ఈ విధంగా గోపికలు పాడుకుంటూ ఉంటారన్నమాట. వారు గొల్లలు కాబట్టి ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, వెన్నెలు అన్నీ గంపలో పెట్టుకొని వారు వేరే గ్రామానికి వెళ్ళి వాళ్ళు అమ్ముకొని వస్తారన్నమాట. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ గోవిందున్నే, ఆ శ్రీకృష్ణుడినే ఎప్పుడూ భజిస్తూ ఉంటారు, అతన్నే స్మరిస్తూ ఉంటారు, ఎల్లప్పుడూ అతన్నే కీర్తిస్తూ ఉంటారు. ఒక్క క్షణం కూడా అతన్ని స్మరించకుండా ఉండరు. వాళ్ళ మనసు పూర్తిగా కృష్ణునికి అంకితమైపోయిందన్నమాట. అప్పుడు వాళ్ళు ఆ ఊళ్ళోకి వెళ్ళి ఆ పాలు, పెరుగు అమ్మేటప్పుడు ఆ ఇంట్లల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియాలి కదా, మరి వీళ్ళు పాలు అమ్మేటోళ్ళు వచ్చిండ్రని. మరి ఏం చేయాలి? పాలోయమ్మ పాలు అని అనాలనా లేదా? పాలోయమ్మ పాలు, పెరుగోయమ్మ పెరుగు అని అనాలనా లేదా? అయితే దానికి బదులు వీళ్ళు ఏమంటున్నారు? గోవింద దామోదర మాధవేతి. చూసారా? మా శ్రీకృష్ణుని తీసుకోండి, మా శ్రీకృష్ణుని కొనుండ్రి అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి పాలు పెరుగని వస్తలేదు నోట్ల నుంచి, కృష్ణుని యొక్క నామేమో వస్తుంది. కృష్ణుని తీసుకోండి, గోవిందుని తీసుకోండి అంటున్నారు, కానీ పాలు తీసుకోండి, పెరుగు తీసుకోండి అని అంటలేరు వాళ్ళు. అంటే వాళ్ళ మనస్సు ఎట్లయిపోయింది చూడండి. అంటే ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద వాళ్ళ మనస్సు ఎత్తికించేది కూడా లేదు. కేవలం కృష్ణుని యందే ఉన్నది వాళ్ళ మనస్సు. వాళ్ళు స్మరించినా కృష్ణుడినే, మాట్లాడినా కృష్ణుడినే, చూసినా కృష్ణుడినే. వాళ్ళ సకల చర్యలన్నీ కూడా కృష్ణుని గురించే జరుగుతూ ఉన్నాయి. చూడు వాళ్ళ మనసు ఎంత లగ్నమైపోయిందో చూడండి. విక్రేతు కామాహ కిల గోపకన్యాహ కదా. ఆ గోపకన్యలు పాలు పెరుగు అమ్మడానికి వెళ్ళినటువంటి వాళ్ళు మురారి పాదార్పిత చిత్త వృత్త, ఆ మురారి యొక్క పాదాల యందే అర్పితమైనటువంటి చిత్తం గలవారయ్యి దద్యాదికం మోహ వసాదవోచ, దద్యాదులను అంటే పెరుగు పాలు అమ్మడానికి వెళ్ళినటువంటి వాళ్ళు మోహం చేత ఆ కృష్ణునికే అంకితమైనటువంటి చిత్తం గలవారయ్యి వాళ్ళు గోవింద దామోదర మాధవ అని అంటున్నారు. పాలు పెరుగు అంటలేరు వాళ్ళు. చూడు మనసు అట్లా సమర్పితం కావాలి మనది. చూసారా? ఇక ఈ రోలు కుదురు అంటారు కదా, ఒడ్లు దంచడానికి
దంచుతారు కదా రోకన్లతోని. ఆ దంచుకుంటూ పాటలు పాడేది కదా. మరి దంచారు అప్పుడు ఒడ్లు ఆ జొన్నలు తొక్కేది కదా. తెలవలే వెనకడ జొన్నగట్టికే తిన్నాం కదా మనం. మరి తిన్నారా? జొన్నగట్టికే తిన్నాం మేము పొద్దున సాయంత్రం గట్కనే. అది ఆ పచ్చ జొన్నలు కదా, అవి ముడి జొన్నలు ఉంటాయి. వాటి మీద పొట్టంతా పోవాలంటే వాటిని దంచేవారన్నమాట. దంచి దాన్ని విసిరి గట్క చేసేది. అయితే అది దంచేటప్పుడు ఈ గోపికా స్త్రీలు వాళ్ళు ఆ దంచే పాటలు కూడా ఉంటాయి. కొన్ని దంచేటప్పుడు కూడా పాటలు పాడుకుంటూ దంచేది. అంటే వాళ్ళ శ్రమను పోగొట్టుకోవడానికి పాటలు పాడేది వాళ్ళు. ప్రతి పనికి కూడా పాటలు ఉన్నాయి. ఆ పల్లెటూరు పాటలు ఇప్పుడు ఎవరు పాడుతున్నారు? ఒక్కనికి కూడా పాటలు లేవు. అవి మొత్తం మాసిపోయినాయి ఆ పాటలే. ఇరిసేటప్పుడు పాటలే, దంచేటప్పుడు పాటలే, తొక్కు నూరేటప్పుడు పాటలే కదా, నాట్లు వేసేటప్పుడు పాటలే, ప్రతి పనిలో పాటలు. ఇప్పుడు ఏం లేవు అవి. అయితే ఆ వడ్లు జొన్నలు దంచేటప్పుడు కూడా వాళ్ళు ఆ కృష్ణుడినే తలుస్తున్నారు. కృష్ణుడి నామోచ్చారణే చేస్తున్నారు. పాటలు పాడతలేరు, కృష్ణుడి నామమే ఉచ్చరిస్తున్నారు. గోవింద మాధవ అని చూసారా. ఇక కొందరు పంజరాల్లో ఉన్నటువంటి చిలుకలు అనుకో, వాళ్ళకు మాటలు నేర్పాలి కదా చిలుకలకు. ఆ చిలుకలకు మాటలు నేర్పే బదులు వీళ్ళు గోవింద అను, రామ అను, కృష్ణ అను, మాధవ అను ఇవే నేర్పుతున్నారు వాళ్ళు. అంటే గోవిందుడు తప్ప వాళ్ళకు ఇంకో స్మృతి లేదు వాళ్ళకు. మరియు తల్లులు కూడా పిల్లలను పొడిలో వేసుకొని జోలపాట వాడతారు కదా. పాలు కడుపు నిండా పాలు ఇచ్చి అని మంచిగా తొడల మీద వేసుకొని మనకి ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ పాడతారా లేదా పాట? మరి వాడినరా లేదా లేదా? ఆ పాట పాడుతూ కూడా గోవింద దామోదర మాధవ అని అంటున్నారు. చూడు, వాళ్ళకు ఇంకొక పనే లేదు, ఇంకొక ధ్యాసే లేదు వాళ్ళకు. అది గోపికల యొక్క భక్తి అంటే అట్లే. అందుకనే నారద మహర్షి తన యొక్క భక్తి సూత్రాల్లో భక్తి యొక్క పరాకాష్ఠను వర్ణిస్తూ యథా వ్రజగోపికానాం అని ఒక సూత్రం కూడా రాసినాడు తన గ్రంథంలో. ఒకనాడు ఆ గోపికలకు వీళ్ళు ఏమి ఊరికే గోవింద నారాయణ మాధవ అనుకుంటూ ఉంటారు, వీళ్ళకు సగుణభక్తి ఎక్కువ, కానీ వీళ్ళకు జ్ఞానాన్ని బోధిస్తానేమో అని అనుకున్నాడు నారద మహర్షి. అనుకొని మొట్టమొదటి కృష్ణుని దగ్గరికి వచ్చాడు. కృష్ణ, నేను వాళ్లకు జ్ఞానాన్ని బోధించాలని నాకు ఒక సంకల్పం ఏర్పడింది. మీరు ఆజ్ఞ ఇస్తే నేను వాళ్ళకు నేర్పుతాను అన్నాడు. ఓ నాయన, నీ ప్రయత్నం నువ్వు చేసుకో అన్నాడు. అంటే అప్పుడు పరుగున గోపికల దగ్గర పోయి, ఓ గోపికలారా రండి, ఏమి రామ కృష్ణ గోవింద మాధవ అంటారు? ఆ సగుణ భక్తి చేస్తే మోక్షం కలుగుతుందా? జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది. జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పింది శాస్త్రం. మీకు జ్ఞానబోధ చేస్తారండి అని అంటే, ఇగో మాకు గోవిందుని నామం తప్ప మాకు ఇంకో మాట రాదు. మా నోట్ల నుంచి మేము ఇంకోటి వినలేము. మాకు పనులు ఉన్నాయి, మాకు ఇక్కడ ఏమీ సమయం అనేది మా దగ్గర లేదు. మేము ఆ గోవింద నామస్మరణ చేసుకుంటూ ఉంటాం. నీ జ్ఞానం నీ దగ్గరనే పెట్టుకో అని అన్నారు. అంటే ఆ గోవిందుని భజన తప్ప వాళ్ళకు ఇంకోటి ఇష్టం లేదు. అది జ్ఞానం అన్న ఉండాలి, ఏమన్నా ఉండాలి. అది భక్తి అంటే అట్లా ఉండాలి. అప్పుడు నారద మహర్షి యథా వ్రజగోపికానాం అని అంటూ భక్తి యొక్క పరాకాష్ఠని చెప్తూ సూత్రం రాస్తున్నాడు. అట్లా ఉండాలి భక్తి అంటే, ఆ విధంగా ఉండాలి. మనం కూడా భక్తి ఉంది, మనకు భక్తి లేదని ఇట్లా కాదు. కానీ మన భక్తి అక్కడింత ఇక్కడింత పెట్టినాం కదా. పిల్లల మీద ఇంత, భర్త మీద ఇంత, భర్త భార్య మీద ఇంత, అక్కడింత ఇక్కడింత పెట్టినాం. మన భక్తి అంత పటాపంచలైపోయింది కదా, విచ్ఛిన్నమైపోయింది. కానీ అందటినీ ఒక దగ్గర క్రోడీకృతం చేసి మనం భగవంతుని యందు పెట్టాలి అంటారు. వాళ్ళ మీద ఉన్నటువంటి మోహం, అది ప్రేమ కాదు, అది మోహం. ప్రేమ అనడు దానికి, అది మోహం అంటారు. ఆ మోహాన్ని తీసి ఇక్కడ భగవంతుని మందు పెట్టినట్లయితే అది భక్తిగా మారుతుంది, తెలిసిందా? కాబట్టి మరి అద్భుతమైనటువంటి చక్కని భక్తి యోగం మనకు ఇప్పుడు భగవంతుడు బోధిస్తూ ఉన్నాడు. మరి అందులో మనం 1-2 శ్లోకాలు కూడా నేను తెలుసుకున్నాం. ఇప్పుడు 3-4 శ్లోకాలు చదువుకుందాము. నాతో చదవండి. ఏత్వక్షరమ నిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం
సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఏ తు అంటే ఎవరైతే, అక్షరం అంటే నాశరహితమైనటువంటి, అనిర్దేశ్యం అంటే నిర్దేశింప శక్యము కానటువంటి, అవ్యక్తం అంటే రూపాది రహితమైనటువంటి, సర్వత్రగం అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి, అచింత్యం అంటే మనసు చేత చింతింప నలవి కానటువంటి, కూటస్థం అంటే నిర్వికారమైన, అచలం చలనం లేనటువంటి, ధ్రువం అంటే నిత్యమైన పరబ్రహ్మమును ఇంద్రియ గ్రామం సంనియమ్య, ఇంద్రియ సముదాయాన్ని, గ్రామం అంటే సముదాయం, ఏ సముదాయము? ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సముదాయాన్ని, సంనియమ్య అంటే చక్కగా నియమనం చేసి, అంటే ఆ ఇంద్రియాలకు విషయాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి బాహ్య విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వైపుకు ఇంద్రియాలను పోనివ్వకుండా వాటిని అరికట్టి, సర్వత్ర సమబుద్ధయ అన్ని కాలాల్లో సమమైనటువంటి బుద్ధి గలవారై, సర్వభూత హితే రతాః సకల భూతముల యందు అంటే సకల ప్రాణుల యొక్క హితం నందే ప్రీతి కలిగిన వారయ్యి, ఉపాసతే ఎవరైతే ఉపాసన చేస్తున్నారో, తే అట్టివారు మాం ఏవా అంటే నన్నే ప్రాప్నువంతి అంటే పొందుతున్నారు అని ఈ 2 శ్లోకాల యొక్క తాత్పర్యం. ఏ అక్షరం మాం ఉపాసతే అంటే ఏ అక్షర స్వరూపమైనటువంటి పరబ్రహ్మమైనటువంటి నన్ను ఉపాసన చేస్తారో, మామేవ ప్రాప్నువంతి అటువంటి వారు నన్నే పొందుతారు అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఉపాసన అంటే ఏంది? ఉపాసన అంటారు కదా, ఉపాసన అంటే ఏమిటి? దానికి జగద్గురు శంకరాచార్యుల వారు ఈ 3వ శ్లోకానికి భాష్యం రాస్తూ ఉపాసన అంటే ఏమిటి చెప్పినాడు. ఉపాసనం నామ యథాశాస్త్రం ఉపాస్యస్య అర్థస్య విషయీకరణేన సామీప్యం ఉపగమ్య తైలధారావత్ సమాన ప్రత్యయ ప్రవాహేన దీర్ఘకాలం యదాసనం తదుపాసనం ఆచక్షతే అని ఉపాసనం యొక్క వ్యాఖ్యానం చేసినాడు. ఉపాసన అంటే ఏమిటి? యథాశాస్త్రం అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని శాస్త్రంలో ఏ విధంగా వర్ణించింది ఉన్నదో, ఏ విధంగా ఇప్పుడు ఉదాహరణకు చతుర్భుజ నారాయణుడు ఉన్నాడు అనుకోండి, ఆ నారాయణుడి యొక్క వర్ణన చేసింది శాస్త్రం. సశంఖ చక్రం సకిరీటి కుండలం అని అంటూ శంఖము చక్రము మరి గద పుష్పము మరి కిరీటము కౌస్తుభము అని ఈ విధంగా ఆ పరమాత్ముని యొక్క అంటే ఆ విష్ణుదేవుని యొక్క వర్ణన చేసింది ఉన్నది. అయితే మనం ఉపాసన చేస్తే ఏ విధంగా చేయాలి? ఆ శాస్త్రంలో చెప్పిన ప్రకారంగానే ప్రతి అవయవాన్ని ఏ విధంగా వర్ణించింది ఉన్నదో శాస్త్రంలో, ఆ శాస్త్రంలో వర్ణించిన ప్రకారంగానే మనము మనసులో ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని కల్పన చేసుకొని తదేకంగా మనసును అక్కడే నిలపాలన్నమాట. ఆ ఆపాద తలమస్తకం, ఆ కాలి గోరు మొదలుకొని కిరీటం యొక్క చివరి వరకు ఒక్కొక్క అవయవాన్ని మనము గుర్తు చేసుకుంటూ పోవాలన్నమాట ఉపాసనలో. ఇది సగుణ ఉపాసన అంటారు. ఆ విధంగా మనము యథాశాస్త్రం అంటే శాస్త్రంలో ఏ విధంగా సగుణ బ్రహ్మం యొక్క నిరూపణ చేయబడిందో అదే ప్రకారంగా మనం ఏం చేయాలి? ఉపాస్యస్య అర్థస్య విషయీకరణేన ఆ ఉపాస్యమైనటువంటి అర్థం అంటే మన యొక్క ఉపాస్య దేవత, ఆ దేవతను విషయం చేసేలాగా ఆ దేవతనే ఎల్లప్పుడూ మన మనస్సు దాని యందే సంలగ్నమై దాన్నే విషయం చేస్తూ ఉండాలి. మరి సామీప్యం ఉపగమ్య ఆ ఉపాస్య దేవత సమీపంలోకి మన మనస్సు వెళ్ళి తదాకారం కావాలి. ఉపాస్య దేవత ఆకారంగా అయ్యి ఇక ఆ ఉపాస్య దేవత ఆకారంగా పరిణతి చెందినటువంటి మన యొక్క బుద్ధివృత్తి ఏదైతే ఉందో అది మళ్ళీ తెగిపోకూడదు అంటాడు. ఎట్లా ఉండాలంటే తైలధారావత్ అంటాడు. ఆంద్యం నూనె ఉంటుంది కదా, ఆంద్యం నూనె అందులో ఏలు ముంచి పైకి ఇట్లా లేపితే దార తెంపు లేకుండా ఎట్లా
కిందికి మీదికి దార ఎట్లా ఉంటుంది అట్లా మన మనసు తెగిపోవద్దు అనమాట. కేవలం ఆ పరమాత్మ యొక్క మన ఉపాస్య దేవత యొక్క ఆకారమయ్యే ఉండాలి మన మనస్సు. మళ్ళీ అన్య చింతన రావద్దు, మళ్ళీ తదాకారమై ఉండాలి. ఎప్పుడు తైలధార వలె లేదా దీపశిఖ వలె తదాకారమై ఉండాలన్నమాట. సమాన ప్రవాహేన అంటే ఏకాకారం, సమానం అంటే ఏకాకారమయ్యి ఉండాలి. ఆ ఉపాస్య దేవత ఆకారమయ్యే మన బుద్ధివృత్తి ఉండాలి. ఆ బుద్ధివృత్తి ఎంతసేపు ఉండాలి అంటే దీర్ఘకాలం. నీకు ఎంత సాధ్యమైతే అంత దీర్ఘకాలం ఆ భగవదాకారం చేసి ఆ వృత్తిని ఆ భగవంతున్నే స్మృతి పథంలో ఉంచుకొని ఆ భగవంతున్నే చింతన చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఆసనం అంటే ఆ భగవంతుని యందే మన యొక్క మనసు పోయి ఆసనం వేసుకొని కూర్చోవాలి. అంటే భగవంతుని యందే సంలగ్నమై ఉండాలి. అన్య చింతన రావద్దు. మనం కేవలం ఒక్క మాల దింపడానికి 10 మాటలు అంటాం. ఇటు రామ్ 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 రామ్, ఇటు మాల దింపుతాం. ఏమండో ఏం చేస్తుండ్రు, ఇక్కడ రా, రామ్ 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 రామ్. ఆమె వస్తుంది. ఆమె వచ్చి ఏమండి పాలు వచ్చినాయి ఎలా వచ్చినాయండి, చాయ్ పెట్టుకో, రామ్ 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 కదా. ఒక్క మాల దింపడానికి 10 సార్లు మాట్లాడతాం మనం కదా. అది ఏతో సుమిరన్ నాహి అన్నాడు కబీర్దాస్ కదా. మాలాతో కర్మే ఫిరై జీబు ఫిరై ముఖమాహి మనువాతో చహు దిశి ఫిరై ఏతో సుమిరన్ నాహి అన్నాడు కదా. అందుకని అట్లా కాదు, అది భక్తి అనబడదు. అది కేవలం ఒక దిఖావా అంటే చూపెట్టడానికి మాత్రమే, అంతే. అది భక్తి కానే కాదు. అందుకని మనసు తదాకారమే పోవాలి. అన్య చింతన వద్దు. ఎవరైనా పిలిస్తే కూడా మనకు వినపడొద్దు. అట్లా తదాకారం కావాలి మనస్సు. అది ధ్యానము, జపము, ఉపాసన అంటారు. అట్లా ఉండాలన్నమాట. కాబట్టి ఏ అక్షరం మాం ఉపాసతే తేపి మామేవ ప్రాప్నువంతి ఇది ద్వితీయగతేన అన్వయ. ఎవరైతే అక్షరమైనటువంటి స్వరూపమైన నన్ను వాళ్ళు ఉపాసన చేస్తారో, ఇప్పుడు మనం ఉపాసన యొక్క ప్రకారం చెప్పుకున్న ప్రకారంగా వాళ్ళు ఉపాసన చేసినట్లయితే వారు నన్నే పొందుతారు అని చెప్పినాడు. అయితే పూర్వము సగుణ ఉపాసన, కర్మ, భక్తి ఏవేవో అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే వాళ్ళందరినీ వేరు చేయడానికి శ్లోకంలో తు అనే శబ్దం ఉన్నది. ఏ తు అంటే వాళ్ళకంటే విలక్షణమైనటువంటి వారు వీళ్ళని చెప్తూ ఉన్నాడు. అక్షరం అంటే నిర్విశేషం బ్రహ్మ. అక్షరం అంటే ఏదో ఈ కాదు. అక్షరం అంటే క్షరము కానటువంటిది, నాశనము లేనటువంటిది అక్షరమైనటువంటి నిర్విశేష పరబ్రహ్మ. వాచక్నవి బ్రహ్మణే ప్రసిద్ధం తస్య సమర్పణాయ సప్త విశేషణాన్ని అనిర్దేశం కదా. ఇంకా అక్షరమైనటువంటి బ్రహ్మ ఇంకెలా ఉంది అని అంటే అనిర్దేశం అంటే శబ్దం చేత ఇలా ఉంది అని చెప్పడానికి రాదు ఆ పరమాత్మను. ఏ విధంగా ఒక ఆయనకు ఒకటే ఒక ఆవు ఉంది. ఆ ఆవు కోసము పాలేరును జీతగాన్ని పెట్టడము ఎందుకు? ఒక ఆయనకు 100 ఆవులు ఉన్నాయి. ఆ 100 ఆవులలో ఈ ఆవును కలిపేసి మనకి నెలకు ఎంతో కొంత ఇచ్చినట్లయితే వాడన్నీ ఆ ఆవును కాచుకొస్తాడు. సాయంత్రం మన ఆవు మన ఇంటికి వస్తుంది. మళ్ళీ పాలు పెట్టుకుంటాము, మేతేస్తాము, మళ్ళీ ఉదయం పూట మళ్ళీ ఆవుల్లో తోలుతాము అని అనుకొని ఆ ఆవును ఆ 100 ఆవులు ఉన్నటువంటి వాని ఆవులు 100లో కలిపినాడు. అయితే ఒకనాడు ఈ ఒక్క ఆవు ఉన్నటువంటి వానికి ఒక బంధువు వచ్చాడు, ఒక చుట్టం వచ్చాడు. అతనికి తెలిసింది ఇతనికి ఒక ఆవు ఉంది అని. అతడు అడిగినాడు, ఏమయ్యా నీకు ఒక ఆవు ఉందని తెలిసింది, ఆవు ఎలా ఉంది, ఎక్కడ ఉంది అని అడిగినాడు. అంటే ఉంది పదా, నేను చూపెడితే పదా అన్నాడు. ఆ ఆవుల మంద దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆవుల మందులో ఉంది తన ఆవు. అయితే ఆ ఆవుల మందకు అంత దూరంలో ఉండి అదిగో నా ఆవు అక్కడ ఉంది చూడు అంటే ఏ ఆవును చూడాలి వాడు? అన్ని ఆవులే ఉన్నాయి. ఆ కొమ్ములు ఉన్నాయి చూడు అంటే అన్నిటికీ కొమ్ములు ఉంటాయి కదా. తోక ఉన్నది చూడు అంటే అన్నిటికీ తోకలు ఉంటాయి కదా. మరి ఎట్లా గుర్తుపట్టాలి? అట్లా కాదు. ఆ ఆవు యొక్క యజమాని ఆ ఆవులలోకి దూసుకుపోయి తన ఆవు దగ్గరికి వెళ్ళి ఆ ఆవు యొక్క కొమ్ముని ఇట్లా పట్టుకున్నాడు. ఇట్లా పట్టుకొని ఇగో ఇది నా ఆవు అని చూపెడితే అప్పుడు తెలుస్తుంది, అంతే కదా. దానికి శృంగగ్రాహక న్యాయం అంటారు. అంటే కొమ్ము పట్టుకొని ఇది నా ఆవు అని చెప్పిన ప్రకారంగా
పరమాత్మను ఆ విధంగా చూపెట్టలేము అంటాడు ఇక్కడ. ఇంకో ఇది నా ఆవు అని చెప్పినట్టుగా కొమ్ము పట్టుకొని అట్లా చూపెట్టలేము ఇక్కడ. ఎందుకంటే ఇది ఇంద్రియాల గోచరమయ్యేది కానే కాదు, శబ్దానికి విషయమయ్యేది కానే కాదు. మరి ఎట్లా చెప్పేది? అందుకని అశబ్దమస్పర్శమరూపమవ్యయం తతార సంనిత్యమగంధవచ్చయత్ అని అంటూ కఠోపనిషత్తు చెప్తుంది. ఆ పరమాత్మ యందు శబ్దం లేదు, స్పర్శం లేదు, రూపం లేదు, రసం లేదు, గంధం లేదు, ఏది లేదు. మరి ఏది లేకపోతే శ్రోత్రాది ఇంద్రియాలకు ఎట్లా విషయం అవుతుంది, ఎట్లా తెలియబడుతుంది? శ్రోత్రానికి తెలియబడేది శబ్దము, అది ఆ శబ్దం అక్కడ లేదు పరమాత్మ యందు. నేత్రేంద్రియానికి రూపం విషయము, పరమాత్మ యందు రూపం లేదు. మరి నేత్రం ఎట్లా ప్రవృత్తి అవుతుంది అక్కడ? అలా గంధం లేదు, రసం లేదు, ఏది లేదు. మరి ఈ శబ్దాది విషయాలను తెలుసుకోగలిగేటువంటి ఈ శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియాల చేత అది తెలియబడేది కాదు. అందుకే శృతిమాత చెప్పింది, యతో వాచో నివర్తంతే అప్రాప్త మనసా సహా. మనసుతో పాటు శబ్దము పరమాత్మ దగ్గరికి వెళ్ళి శబ్దాన్ని విషయం చేయడానికి ప్రయత్నం చేసి ఆ భగవంతుని పట్టుకోలేక తిరిగి మనసుతో పాటు అది మళ్ళీ వచ్చేసింది. అంటే శబ్దం చేత తెలియబడేది కాదు పరమాత్మ. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అన్నట్టు కేనోపనిషత్తు చెప్తుంది. అలా శబ్ద ప్రవృత్తి ఎక్కడైతుంది అనంటే నామము, రూపము, గుణము, జాతి, సంబంధము, రూఢి అనేటువంటి వాచ్యతావచ్ఛేదకాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే శబ్దం ప్రవృత్తి అవుతుంది. కానీ పరమాత్మ యందు నామము లేదు, రూపము లేదు, గుణము లేదు, సంబంధం లేదు, జాతి లేదు, కులం లేదు, గోత్రం లేదు. మరి శబ్దం ఎట్లా ప్రవృత్తి అయితే అక్కడ? అందుకని అనిర్దేశం. అందువల్ల ఆత్మ నిర్దేశించి చెప్పడానికి రాదు. అటువంటి ఆత్మను వీళ్ళు తదేకంగా ఉపాసిస్తారు అని చెప్తున్నాడు. మరియు యతః అవ్యక్తం శబ్ద ప్రవృత్తి నిమిత్తై జాతి గుణ క్రియా సంబంధై రహితం. అక్కడ శబ్ద ప్రవృత్తే కాదు, ఎందుకు? జాతి, గుణము, క్రియ మొదలైనటువంటి అక్కడ లేవు. అందుకని శబ్దం యొక్క ప్రవృత్తి ఆడలేదంటే శబ్దం చేత చెప్పడానికి రాదు. జాతి గుణం క్రియాం సంబంధం వా దూరీకృత్య శబ్ద ప్రవృత్తే నిర్విశేష ప్రవృత్తి అయోగాత్. ఆ శబ్దము ప్రవృత్తి కావాలంటే ఈ వాచ్యతావచ్ఛేదకాలు లేవు, జాతి, గుణము, క్రియా సంబంధం లేదు. కాబట్టి అవి లేకపోతే అక్కడ శబ్దం ప్రవృత్తి కావడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఒక తండ్రి అని ఒక శబ్ద ప్రయోగం చేశామనుకో, తండ్రి అనే శబ్దాన్ని ఉచ్చారణ చేశాము. ఈ తండ్రి అనే శబ్దాన్ని ఉచ్చారణ చేయడానికి హేతు ఏమిటి అంటే అతనికి ఒక కుమారుడు ఉన్నాడు కాబట్టి అతడు తండ్రి అయినాడు. అంటే తండ్రి కొడుకుల సంబంధాన్ని పురస్కరించుకొని తండ్రి అనే శబ్దం ప్రవృత్తి అయింది. ఒక ఆయనను ఉపాధ్యాయుడు అని చెప్పినాం మనం, అతని పేరు వేరే ఉంది కానీ ఉపాధ్యాయుడు అన్నాము. ఉపాధ్యాయుడనే ఈ శబ్ద ప్రవృత్తి ఎట్లయింది, దేన్ని పురస్కరించుకొని అయింది అంటే అతడు చేసేటువంటి ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, క్రియను బట్టి ఉపాధ్యాయుడు. లేదా పాచకుడు అంటే వంట చేసేవాడు అని అంటాము. వంట చేసేవాడు అని అంటే వంటలు చేస్తాడు అనే క్రియ ఉన్నది కాబట్టి అతనిలో ఆ క్రియను పురస్కరించుకుని వంటవాడు అంటాం మనం. అంటే క్రియను పురస్కరించుకొని శబ్ద ప్రవృత్తి అవుతుంది. మరి సంబంధాన్ని పురస్కరించుకొని శబ్ద ప్రవృత్తి అవుతుంది. ఈయన బ్రాహ్మణుడు అని అంటాం మనం. బ్రాహ్మణ శబ్దం ఎట్లా ప్రవృత్తి అయింది అంటే అతడు బ్రాహ్మణ జాతికి సంబంధించిన వాడు కాబట్టి ఆ జాతిని పురస్కరించుకొని బ్రాహ్మణుడు అని శబ్ద ప్రయోగం అయింది. ఈ విధంగా ఒక పేరు, రూపము ఇట్లాంటివి ఉంటే శబ్దం ప్రవృత్తి అయ్యేందుకు అవకాశం ఉంది. కానీ పరమాత్మ యందు జాతి లేదు, గుణము లేదు, సంబంధము లేదు, క్రియ లేదు, ఏది లేదు. మరి శబ్దం ఎట్లా ప్రవృత్తి అవుతుంది అక్కడ? అందుకే అనిర్దేశం, అవ్యక్తం అని చెప్తున్నది పరమాత్మకు. ఇంకా అనేక విశేషణాలు చెప్పబడ్డాయి, అవి క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.